మంత్ ఎండ్లో ఇంకో 5 డేస్లో ఈఎంఐ ఉందనంగా ఒక మెసేజ్ వస్తుంది, కీప్ యువర్ ఫండ్స్ సఫిషియంట్ ఇన్ యువర్ అకౌంట్ అని. అప్పుడు ఆ టైంలో మన అకౌంట్లో బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 23,000 ఉందనుకోండి, ఈఎంఐ అమౌంట్ ఒక 35,000. ఈ సిచ్యువేషన్లో ఉన్న ఒక ట్రేడర్, నేమ్స్ అవసరం లేదు, ఇదే సిచ్యువేషన్లో చాలామంది థౌజండ్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు. ఈఎంఐ ప్రెషర్తో ఇబ్బంది పడుతూ ట్రేడింగ్ చేసే నీకే మంత్ ఎండ్లో నువ్వు ట్రేడింగ్ స్క్రీన్ ముందు కూర్చుంటావు, కానీ నువ్వు చాట్స్ చూడవు, నువ్వు క్యాలెండర్ చూస్తూ ఉంటావు. ఈ ట్రేడ్ సక్సెస్ అవ్వాలి, ఈ ట్రేడ్ ఖచ్చితంగా ప్రాఫిట్ రావాలి, ఈ ట్రేడే నాకు సర్వైవల్ అని అనుకుంటావు. అప్పుడు నువ్వు చేసేది ట్రేడింగ్ కాదు, ఆ టైంలో మార్కెట్ దగ్గర చేసేది బెగ్గింగ్. ఈ వీడియోలో నేను నీకు చెప్పేది చాలా అంటే చాలా హార్ష్గా ఉంటుంది, కానీ నేను నా సాధ్యమైనంత వరకు స్ట్రగుల్ అవుతున్న ట్రేడర్ని రైట్ డైరెక్షన్లో వెళ్ళేలా చేయడానికే చెప్తాను కూడా. అంతే. ట్రేడింగ్ గురించి చాలామంది మాట్లాడతారు, స్ట్రాటజీ గురించి మాట్లాడతారు, రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు, సైకాలజీ గురించి మాట్లాడతారు, కానీ ఎవరు కూడా మాట్లాడని విషయం ఏదన్నా ఉందంటే అది ఈఎంఐస్ గురించే. ఎందుకంటే అది అంత కంఫర్ట్ ఉండదు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అది ఎవ్వరూ ఇష్టపడని నిజం. నెంబర్స్ అనేవి అర్థమెటిక్ కాదు, నెంబర్స్ అనేవి మిర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 42,000 ఈఎంఐ అంటే అది కేవలం ఈఎంఐ మాత్రమే కాదు. 42,000 అంటే నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని అని నీకు నువ్వు చెప్పుకునే ప్రూఫ్ అది. 18,000 అంటే అది జస్ట్ కార్ లోన్ మాత్రమే కాదు. 18,000 అంటే నేను ఇది అచీవ్ చేశాను అని బయట ప్రపంచానికి చూపించుకునే ఒక సింబల్. ఈ నెల ఒకవేళ ఆ నెంబర్స్, ఆ 45,000 ఆ 18,000 అనేది కట్టలేకపోతే అప్పుడు అది అర్థమెటిక్ ఫెయిల్యూర్ కాదు, అప్పుడు అది ఐడెంటిటీ కొలాప్స్. ఈ వీడియోలో నేను ఈ లూప్ బ్రేక్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, కానీ మొదట అసలు ఈ లూప్ ఏంటో చూద్దాం. ఎగ్జాక్ట్గా ఒక మిర్రర్ లాగా నేను నా ఈ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ 3 ఇయర్స్ చాలా 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 స్ట్రగుల్ అయ్యాను ఈ ఈఎంఐల వల్ల. ఫస్ట్ వన్, మనం తీసుకునే ఒక డెసిషన్. ఒక జాబ్ చేస్తూ ఉంటాం, దాన్ని వదిలేయాలి అనే ఆలోచన వస్తుంది, మానేస్తాం. ఎందుకని? సినిమాల ప్రభావం, లేకపోతే ఈ వెబ్ సిరీస్ల ప్రభావం, లేకపోతే ఈ లాక్డౌన్ ఎఫెక్ట్లు, లేదా ఇంకోటి ఏదో ఒకటి. లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా ఒక కారణం అవ్వచ్చు. వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మానేస్తాను జాబ్ని. లాజిక్ ఉంటుంది. ఏంటా లాజిక్? ట్రేడింగ్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తాను అని. ఉద్యోగం మానేసి వచ్చిన ప్రతి ఒక్కడిది ఇదే ఆలోచన ఉంటుంది. మన దగ్గర సేవింగ్స్ ఉంటాయి, అవి ఎగ్జాంపుల్ ఒక 5 lakhs ఉందనుకోండి, దాన్ని ట్రేడింగ్ అకౌంట్లో ఇన్ఫ్యూజ్ చేస్తాం. స్ట్రాటజీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ దానితో పాటు ఈఎంఐ కూడా ఉంటుంది. హోమ్ లోను ఒక 45,000, కార్ లోన్ ఒక 18,000, క్రెడిట్ కార్డు మినిమం ఒక 12,000 చిన్నప్పుడు ఖర్చులు ఉంటాయిగా, మొత్తం కలిపి ఒక 75,000 మంత్లీ. లాజిక్ ఏంటి? మంత్లీ 75,000 అంటే క్యాపిటల్ మీద ఒక 15% మంత్లీ రిటర్న్ పాసిబుల్ అనుకుంటాం. ఇక్కడే అసలు ట్రాప్ అనేది పడేది. ఫస్ట్ 3 months ఒకసారి చూద్దాం. ఫస్ట్ మంత్ ట్రేడింగ్ ఓకే, ప్రాఫిట్ వస్తుంది, ఈఎంఐ కట్టేస్తాం, హ్యాపీ. ఈఎంఐలు కడుతూ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏదన్నా నెల ఈఎంఐ కట్టేశారంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా హ్యాపీ, చాలా ప్రెషర్ డౌన్ అయిపోతుంది. ఒక 18,000 మన అకౌంట్ నుంచి విత్డ్రా చేస్తాం, అవసరమైన ఖర్చులు ఉంటాయి కదా. క్యాపిటల్ 5 lakhs లో నుంచి ఒక 18,000 తీసేస్తే 4,82,000 వస్తుంది. కానీ నువ్వు నోటీస్ చేసింది ఏంటంటే ఈఎంఐ కట్టేసావు, హ్యాపీ. ఆ 18,000 మనకి అంత ప్రెషర్ ఉండదు. సెకండ్ మంత్ మార్కెట్ ఎక్కువ కన్సాలిడేషన్లో ఉంటుంది,
సో ఒక 15,000 ప్రాఫిట్ వరకు లాగుతాం అటు ఇటు చేసి. ఈఎంఐ కట్టడానికి అకౌంట్ నుంచి ఒక 60,000 బయటికి తీస్తాం. 4,82,000 నుంచి 4,37,000 వస్తుంది. నెక్స్ట్ మంత్ ప్రాఫిట్స్ తీద్దాము, ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుందాము అని అనుకుంటాం. థర్డ్ మంత్ లాస్ ఒక 35,000 అవుతుంది. క్యాపిటల్ 4,37,000 నుంచి 4,02,000 వస్తుంది. ఈఎంఐ 75,000. అకౌంట్లో 4,02,000 ఉంటుంది. కానీ ఈఎంఐ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపితే అరౌండ్ ఒక 90,000 కావాలి. ఇమ్మీడియట్గా మనకు వచ్చే ఆలోచన ఏంటి? పర్సనల్ లోన్. క్యాపిటల్ తగ్గిపోతుంది కదా, మరి 2 lakhs తీసుకుంటాం. ఇంట్రెస్ట్ రేట్ పర్సనల్ లోన్ అంటే ఒక 14% పర్ యానం ఉంటుంది. 9,500 ఈఎంఐ ఉంటుంది. ఒక 24 months పెట్టుకుంటాం. దీనికి లాజిక్ ఏంటి? ట్రేడింగ్ ఇంప్రూవ్ అవుతుంది, వచ్చిన ప్రాఫిట్స్ తో రీపే చేసేస్తాను అనే లాజిక్. మన దగ్గరికి ఆల్రెడీ ఒక ట్రాప్ ఉంది, ఇప్పుడు ఇంకొంచెం టైట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు క్యాపిటల్ 6,02,000, ఒరిజినల్ క్యాపిటల్ వచ్చేసి 4,02,000 ప్లస్ ఇప్పుడు మనం తీసుకుంటాం కదా లోను, దాని మీద ఒక 2 లక్షలు వస్తుంది. కానీ ఇప్పుడు మంత్లీ కమిట్మెంట్ ఎంత? హోమ్ లోను 45,000, కార్ లోను 18,000, ఇప్పుడు తీసుకున్న పర్సనల్ లోను 9,500, ఖర్చులు ఒక 12,000, ఇంకా ఇంటి ఖర్చులు ఉంటాయి, అవి ఒక 25,000 వేసుకుందాం మంత్లీ. టోటల్ గా 1,09,500 మంత్లీ. 6,02,000 క్యాపిటల్ ఉన్నప్పుడు దాని మీద నెలకి 1,00,000 రూపాయలు తీయాలి అంటే 16.3% రిటర్న్ ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్ గా తీసుకొని రావాలి మనం మార్కెట్ నుంచి. పాసిబిలిటీ ఉందా? అస్సలు లేదు. చాలా ఫోకస్డ్ గా చేస్తే ఒక 3 months చేయొచ్చు అంతే. అది కూడా కష్టమే. 3 months అసలు హైలీ ఇంపాసిబుల్. కానీ నువ్వు ట్రై చేస్తావు, ఎందుకంటే ట్రై చేయడం కాకుండా ఇంకా వేరే ఆప్షనే లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? సెటప్ అనేది రెడీ అవ్వకపోయినా మనం ట్రేడ్ కొట్టేస్తాము. అట్లీస్ట్ సంథింగ్ అనే మైండ్ సెట్ తో స్మాల్ ప్రాఫిట్స్ వస్తే చాలు, దాన్ని మనం బుక్ చేసేస్తాం, ఇమ్మీడియట్ గా ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకంటే ఈఎంఐ కావాలి కదా, నెల తిరిగితే అమ్మో 1వ తారీఖు వస్తుంది కదా. స్మాల్ లాసెస్ వస్తే హోల్డ్ చేస్తావు, రికవర్ అవుతుంది. లాస్ ని యాక్సెప్ట్ చేయలేను అని అనుకుంటావు. ఓవర్ ట్రేడింగ్ అనేది అవుతుంది. నువ్వు వద్దు అన్నా కానీ వస్తుంది ఓవర్ ట్రేడింగ్. స్కాల్పింగ్ అడిక్షన్ పెరిగిపోతుంది. మనకి ప్రతి 1,000-2,000 చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. దాని రిజల్ట్ ఏంటి? స్మాల్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, బిగ్ లాసెస్ వస్తూ ఉంటాయి, క్యాపిటల్ ఎరోడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక లోను ఒక 6 months అవుతుంది. క్యాపిటల్ 6,02,000 నుంచి 3,80,000 వస్తుంది. లాసెస్, విత్ డ్రాల్స్, ఈఎంఐ ప్రెషర్. కానీ కమిట్మెంట్ ఖచ్చితంగా ఒక లకారం కావాలి నెలకి. ఏం చేస్తాం? మళ్ళీ లోను, మళ్ళీ ఇంకో 3 లక్షలు తీసుకుంటాం. ఈ క్రెడిట్ కార్డు లోను, దానికి 18% ఉంటుంది ఇంట్రెస్ట్. లాజిక్, ఈసారి సీరియస్గా స్ట్రాటజీ ఫాలో అవుతాను అని అనుకుంటాం. కానీ ఎక్కడో మన డీప్ థాట్లో నీకు తెలుసు ఇది సొల్యూషన్ కాదు అని, ఇది డిలే అని నీకు తెలుసు. క్యాపిటల్ పెరుగుతుంది లోన్స్ వల్ల, కమిట్మెంట్స్ కూడా పెరుగుతాయి ఈఎంఐస్ వల్ల, ప్రెషర్ పెరుగుతుంది డెడ్ లైన్స్ వల్ల, మిస్టేక్స్ పెరుగుతాయి ప్రెషర్ వల్ల, లాసెస్ పెరుగుతాయి మిస్టేక్స్ వల్ల, క్యాపిటల్ తగ్గిపోతుంది లాసెస్ వల్ల, మళ్ళీ లోన్. ఇది ఒక లూప్. ఇది మ్యాథ్, ఇది ఇన్వైటబుల్. ఈ లూప్ లో ఒక తట్టుకోలేని పెయిన్ ఇచ్చేది ఏంటో తెలుసా? మనకు వచ్చే లాసెస్ కాదు, మన అప్పులు కాదు. అతి పెయిన్ఫుల్ ఎమోషన్ ఏంటంటే సీక్రెసీ. నువ్వు మార్నింగ్ లేస్తావు, ఇంట్లో అడుగుతారు ట్రేడింగ్ ఎలా ఉంది అని, నువ్వు చెప్తావు బానే ఉంది, స్లోగా ఇంప్రూవ్ అవుతున్నాను అని. కానీ మైండ్లో వాళ్ళు అడిగేసరికి నువ్వు డీప్ లాస్లో ఉండుంటే, క్యాపిటల్ తగ్గిపోయి ఎగ్జాంపుల్ ఒక 2,40,000 వచ్చింది అనుకోండి, ఇంకొక లోన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉంటావు ఆ టైంలో. ఇప్పుడు లోన్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది, బ్యాంక్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు, అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఫ్రెండ్ కాల్ చేస్తాడు, బ్రో ట్రేడింగ్ ఎలా ఉంది అని అడుగుతాడు. నువ్వేం చెప్తావు? సెట్రా, కన్సిస్టెంట్ అవుతున్నా. కానీ మైండ్లో మర్యాద రావన్న సినిమాలో సునీల్ ఉంటాడు కదా, ఆ సునీల్ పడే టెన్షన్ పడుతూ ఉంటావు నీ లైఫ్ గురించి. పేరెంట్స్ అడుగుతారు బేటా అంతా ఓకేనా అని,
అవును నాన్న అంతా బానే ఉంది అని చెప్తావు. పాపం పప్పాకి తెలియదు కదా బేటా ఎంత లోపలికి వెళ్ళిపోయాడు. మనం చెప్పం కదా, సీక్రెసీ. కానీ ట్రేడింగ్ స్క్రీన్ ఆఫ్ చేసిన తర్వాత నువ్వు అద్దంలో చూసుకున్నాక ఆ మిర్రర్లో కనిపించేది ఒక స్ట్రేంజర్ కనిపిస్తాడు. నిన్ను నువ్వు ఫేస్ చేయలేవు ఆ సిచ్యువేషన్లో. ఫ్యామిలీ, పిల్లలు, బాధ్యతలు అన్నిటికంటే ఏం చేస్తున్నావు? ఫుల్ టైం అంటే ప్రొఫెషనల్ అంటే కన్సిస్టెంట్ ఇన్కమ్. కానీ నీకు ఇన్కమే లేదు, నీకు హోప్ మాత్రమే ఉంది. ఎవ్రీ మంత్ ఒక ఫ్రెష్ హోప్, ఈ మంత్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనే ఆశ. అది హోప్ అంతే. ఒక్కటే గుర్తుపెట్టుకో, హోప్ ఎప్పటికీ ఇన్కమ్ కాదు. హోప్ అనేది జస్ట్ అప్పు అంతే. క్యాపిటల్ విత్డ్రా చేసేటప్పుడు మన చెయ్యి ఆగుతుంది, మౌస్ దగ్గర కొంచెంసేపు అలా ఆగుతుంది. మౌస్ పాయింటర్ విత్డ్రా బటన్ మీద ఉంటుంది, కానీ మనం క్లిక్ చేయలేం ఇమ్మీడియట్గా. ఎందుకని? కొన్ని సందర్భాలు వస్తాయి ఇలాంటివి. విత్డ్రా చేస్తే క్యాపిటల్ తగ్గిపోతుంది, ఈఎంఐ కట్టాలి, వేరే ఆప్షన్ లేదు. విత్డ్రా చేసేస్తే నెక్స్ట్ మంత్ ఏంటి పరిస్థితి? కానీ ఇప్పుడు కట్టకపోతే లోన్ డిఫాల్ట్ అయిపోతుంది, సిబిల్ పడిపోతుంది, ఇంకా ఏ లోన్స్ రావు అనుకుంటావు. వెంటనే విత్డ్రా బటన్ మీద క్లిక్ చేసేస్తావు. కానీ ఆ క్లిక్ తర్వాత ఒక ఫీలింగ్ వస్తుంది చాలా హెవీగా. ఎలా అంటే ఒక సెల్ఫ్ బిట్రయల్, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు. ఎందుకంటే నువ్వు ట్రేడ్ చేయడం లేదు, నువ్వు సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు, కానీ సర్వైవ్ కూడా అవ్వడం లేదు. లోన్ తీసుకునే ముందు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాం, ఓటీపీలు చెప్పేస్తాం, కానీ నీ మైండ్లో ఒక నెరేటివ్ ఉంటుంది లోన్ తీసుకునేటప్పుడు. ఈ లోన్తో క్యాపిటల్ స్టేబుల్ అవుతుంది, స్టేబుల్ క్యాపిటల్ ఉంటే ప్రెషర్ తగ్గిపోతుంది, ప్రెషర్ తగ్గిపోతే బెటర్ డెసిషన్స్ వస్తాయి, బెటర్ డెసిషన్స్ అంటే ప్రాఫిట్స్ వస్తాయి, ప్రాఫిట్స్తో లోన్ రీపే చేసేయచ్చు అని లాజిక్ పర్ఫెక్ట్గా సౌండ్ అవుతుంది. కానీ ఈ లాజిక్ ప్రీవియస్ లోన్ తీసుకునేటప్పుడు కూడా ఉందిగా. పాపం ఈ ప్రెషర్ స్ట్రెస్లో దాన్ని మర్చిపోతాం మనం కదా. కొత్త లోన్ తీసుకునేటప్పుడు ఇవేం గుర్తురావు. లోన్ అనేది ప్రాబ్లంని సాల్వ్ చెయ్యదు ఎప్పటికి కూడా. లోన్ అనేది ప్రెషర్ని, స్ట్రెస్ని, ప్రాబ్లంని పోస్ట్ పోన్ చేస్తుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, చెప్పండి. అసలు ఎందుకు ట్రేడర్స్ ఈ లూప్లో పడతారు? ట్రేడింగ్ అనేది ఒక ప్రాబబిలిటీ గేమ్, కానీ ఈఎంఐ అనేది డెడ్ లైన్. ప్రాబబిలిటీ బ్రెయిన్ అంటే ఒక 100 ట్రేడ్స్లో ఒక 60 విన్ అయితే ఓకే, వాడికి అసలు పండగ. అదే డెడ్ లైన్ బ్రెయిన్తో మనం చేసే ప్రతి ఒక్క ట్రేడ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, ఈ మంత్ ఈఎంఐ కావాలి అనే ఆలోచన. ప్రాబబిలిటీ అనేది టైం ఇండిపెండెంట్, డెడ్ లైన్ అనేది టైం బౌండ్. రెండు కలిపితే ప్రాబబిలిటీ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది, సర్వైవల్ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి, సర్వైవల్ బ్రెయిన్లో లాజిక్ అనేది సెకండరీ, ఎమోషన్స్ ప్రైమరీ. అందుకే సేమ్ మిస్టేక్స్ రిపీట్ అవుతాయి, అందుకే స్ట్రాటజీ ఫాలో అవ్వం మనం, అందుకే దానివల్లే డిసిప్లిన్ అనేది ఫేడ్ అయిపోతుంది. మన అకౌంట్లో ఉన్న ట్రేడింగ్ క్యాపిటల్ రెండు ఫంక్షన్స్ చేస్తుంది. ఒకటి నీ ఎడ్జ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, రెండోది డ్రాడౌన్ని అబ్జర్వ్ చేస్తుంది. అంతే, ఈ రెండు మాత్రమే చేస్తుంది నీ ట్రేడింగ్ క్యాపిటల్ అనేది. కానీ నువ్వు క్యాపిటల్ గా పెట్టుకున్న దాన్ని విత్డ్రా చేస్తే క్యాపిటల్ తగ్గిపోతుంది. క్యాపిటల్ తగ్గిపోతే పొజిషన్ సైజ్ అనేది తగ్గిపోతుంది. పొజిషన్ సైజ్ అనేది తగ్గిపోతే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతే ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగితే మిస్టేక్స్ పెరుగుతాయి. మిస్టేక్స్ తో లాసెస్ వస్తాయి. లాసెస్ వస్తే క్యాపిటల్ ఇంకా తగ్గిపోతుంది. ఇది మ్యాథ్ కాదు, ఇది సైకలాజికల్ గ్రావిటీ. ఫుల్ టైం ట్రేడర్ అయ్యావు అంటే నువ్వు ఎక్స్టర్నల్ ఐడెంటిటీని డిక్లేర్ చేసేస్తావు. ఫ్యామిలీకి నేను ట్రేడర్ని అని చెప్తావు, ఫ్రెండ్స్ కి నేను ప్రొఫెషనల్ ట్రేడర్ని అని ఐడెంటిటీ చూపిస్తావు, సొసైటీకి నేను ఫుల్ టైం ట్రేడింగ్ చేస్తున్నాను అని అనౌన్స్ చేస్తావు. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఫెయిల్యూర్ అంటే మనీ లాస్ కాదు, ఐడెంటిటీ లాస్. ట్రేడింగ్ ఫెయిల్ అయితే నేనేంటి అని క్వశ్చన్ చేసుకుంటావు. జాబ్ వదిలేశాను, ఇప్పుడు జాబ్ ఎలాగా? గ్యాప్ వస్తే జాబ్ దొరకడమే కష్టం.
శాలరీలు తక్కువ, అవి కూడా మన ఈఎంఐలకి సరిపోవు, అంతగా తీసుకొని ఉంటాం మనం లోన్స్. అందరికీ చెప్పాను ఫుల్ టైం ట్రేడర్ని అని. ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని భయపడతావు, అందుకే ట్రేడింగ్ ఆపలేవు, అందుకే లోన్లు తీసుకుంటూ ఉంటావు, అందుకే దాన్నే కంటిన్యూ చేస్తావు. ఎందుకంటే ట్రేడింగ్ ఆపేయడం అనేది ప్రాక్టికల్ ప్రాబ్లం కాదు. ట్రేడింగ్ ఆపేయడం అనేది మన ఈగోని చంపేయడం లాంటిది. అక్కడ ప్రాక్టికల్గా ఆలోచించం మనం ఎట్టి పరిస్థితుల్లో, అంత ప్లాస్టిక్ ఆలోచనలే ఉంటాయి. ఇప్పుడు ఒక నిజం మాట్లాడుకుందాం. కొంచెం కంఫర్ట్ ఉండదు, అన్కంఫర్టబుల్గానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫుల్ టైం ట్రేడింగ్ విత్ మంత్లీ ఈఎంఐ ప్రెషర్ స్ట్రక్చరల్లీ ఇంపాసిబుల్. అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ట్రేడింగ్ నుంచి కన్సిస్టెంట్ గా ఒక 10 to 15% రిటర్న్ తీస్తే అది ఎక్సలెంట్. వారెన్ బఫెట్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్ కూడా 20%. కానీ నీకు కావాల్సింది 15 to 20% మంత్లీ రిటర్న్ కన్సిస్టెంట్ గా. అది పాసిబుల్ కాదు, అది జస్ట్ ఒక ఫ్యాంటసీ మాత్రమే. కానీ ఈఎంఐలు ఉన్నప్పుడు ఫ్యాంటసీని కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ అనేది ఉండదు కదా. మనకి ఉందా ఏమన్నా? నువ్వు అనుకుంటావు నా ట్రేడింగ్ ఇంప్రూవ్ అయితే ఈఎంఐ కట్టచ్చు అని, కానీ ఇంప్రూవ్ అవ్వదు. ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ ప్రెషర్ తగ్గాలి. ప్రెషర్ ఉన్నంత కాలం ట్రేడింగ్ ఇంప్రూవ్ అవ్వదు. ఎందుకంటే ప్రెషర్ అనేది ఇంప్రూవ్మెంట్ ఎనిమీ. ఇంప్రూవ్మెంట్కి కావాల్సింది స్పేస్, టైం, పేషెన్స్, ఎక్స్పెరిమెంటేషన్, మిస్టేక్స్ వితౌట్ కాన్సిక్వెన్సెస్. ప్రెషర్ ఏమిస్తుంది? అర్జెన్సీ, డెడ్ లైన్స్, ఫియర్, డెస్పరేషన్, మిస్టేక్స్ విత్ సెవెర్ కాన్సిక్వెన్సెస్. సో ద ఈక్వేషన్ ట్రేడింగ్ ప్లస్ ఈఎంఐ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఇంపాసిబుల్. కానీ మనం ఏం చేస్తాం? నా స్ట్రాటజీ బాగాలేదు, ఒక మంచి స్ట్రాటజీ తెలుసుకోవాలి అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం. 1 కాదు 2 కాదు, మినిమం సబ్స్క్రిప్షన్ లిస్ట్ అంతా ట్రేడింగ్ రిలేటెడ్ ఛానల్సే ఉంటాయి. ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ చూసి ఆశపడతాం. మన ఈఎంఐలకి ఆ స్క్రీన్ షాట్స్ ఒక సొల్యూషన్ లా కనిపిస్తాయి. అందరూ ప్రాఫిట్స్ గురించే మాట్లాడతారు, లాసుల గురించి ఒక్కడు మాట్లాడడు. అసలు ఒక్క లాస్ కూడా రాకపోతే అతని ఈ పాటికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైపోయి ఉంటాడు. అవునా కాదా? ఈ లాజిక్ ఎవరికి వద్దు, ఎవ్వరు వినరు. గురువుగారు అన్నట్టు అందరికీ మ్యాజిక్లే కావాలి, లాజిక్లు అవసరం లేదు. ఆ టైంకి మన మైండ్కి వినేది నచ్చితే ఇంకా అంతే, అదే నిజం అనుకుంటాం. అస్సలు యాక్చువల్ నిజాన్ని కనీసం పట్టించుకోం. ఎందుకని? అది మనం అనుకునే రియాలిటీకి చాలా దూరంలో ఉంటుంది కనుక. ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను, వినండి. కానీ ఇది ఖచ్చితంగా నువ్వు వినాలనుకుంటున్న సొల్యూషన్ మాత్రం కాదు, ఇది రియల్ సొల్యూషన్. ఇంక ఇది తప్పితే వేరే దారే లేదు, అంతే. మొదట కొత్త లోన్స్ తీసుకోవడం ఆపండి. ఇది కొంచెం ఆబ్వియస్గా సౌండ్ అవుతుంది, కానీ చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి లోన్ ఒక ఆక్సిజన్ అనిపిస్తుంది. ఈ లోన్తో క్యాపిటల్ స్టేబుల్ అవుతుంది అని అనిపిస్తుంది, కానీ అది అవ్వదు, అదంతా అబద్ధం. లోన్ అనేది ఒక మార్ఫైన్, మన పెయిన్ ని ఒక మాస్క్ చేస్తుంది, అంతేగాని ప్రాబ్లమ్ని సాల్వ్ చెయ్యదు. కాబట్టి కొత్త లోన్స్ తీసుకోవద్దు దయచేసి. క్రెడిట్ కార్డ్ అడ్వాన్సులు వద్దు, టెంపరీ బారోయింగ్స్ వద్దు. ఇది చాలా పెయిన్ఫుల్, చాలా లోతుకి వెళ్ళిపోతాం. ఇది నెససరీ. అస్సలు లోన్లు అనేవి వద్దు, అస్సలు వద్దు. సెకండ్ వన్, జాబ్ చేయి. ఇది ఈగో హిట్ అవుతుంది నాకు తెలుసు, ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను అందరికీ తెలుసు అని అనుకుంటాం, నేను కూడా చేశాను జాబ్. నా ఫ్రెండ్ వెంకట్ అని ఉండేవాడు, వాడి హెల్ప్తో ఒక జాబ్ చేశాను నేను. ఇదే మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ జాబ్. కానీ ఆలోచించు, జాబ్ చేస్తే ఒక 30,000 to 40,000 గ్యారంటీ అమౌంట్ వస్తుంది మంత్లీ. ట్రేడింగ్ లో కన్సిస్టెంట్ అమౌంట్ అనేది సర్టెనిటీ ఉండదు. జాబ్ చేస్తే ఈఎంఐ ప్రెషర్ తగ్గుతుంది, ట్రేడింగ్ క్యాపిటల్ విత్డ్రా చేయాల్సిన అవసరం ఉండదు, క్యాపిటల్ స్టేబుల్ గా ఉంటుంది, ఎడ్జ్ అనేది మళ్ళీ రిటర్న్ అవుతుంది, డెసిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి,
కానీ నేను ఫుల్ టైం ట్రేడర్గా చెప్పుకున్నాను, దీని గురించే నా ఆలోచన అనేదే ప్రాబ్లం అయితే ఒక్కటే అడుగుతా, ఈగో ఇంపార్టెంటా, సర్వైవల్ ఇంపార్టెంటా? ఈ జాబ్ అనేది డిఫీట్ కాదు. జాబ్ అనేది ఈ సిచ్యువేషన్లో ఫుల్ టైం ట్రేడర్గా ఎవాల్వ్ అవ్వడానికి మనం అప్లై చేసే ఒక స్ట్రాటజీ మన లైఫ్ మీద, మన గోల్ మీద. థర్డ్ వన్, ట్రేడింగ్ క్యాపిటల్ని అస్సలు పట్టుకోవద్దు. ఇది రూల్, ఒక సీక్రెట్ రూల్ అనుకోండి. ట్రేడింగ్ క్యాపిటల్ నుంచి ఈఎంఐ కట్టకూడదు. ట్రేడింగ్ క్యాపిటల్ నుంచి ఇంటి అవసరాలకి ఖర్చులు తీయకూడదు. ట్రేడింగ్ క్యాపిటల్ ట్రేడింగ్ కోసం మాత్రమే వాడాలి. మరి ఈఎంఐ ఎలా కట్టాలి? జాబ్ ఇన్కమ్ నుంచి, ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ నుంచి, సేవింగ్స్ నుంచి. ట్రేడింగ్ క్యాపిటల్ని టచ్ చేస్తే ఎడ్జ్ అనేది పడిపోతుంది. ఎడ్జ్ అనేది పోతే ట్రేడింగ్ అనేది ఇంపాసిబుల్. కాబట్టి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైనా కానీ, జాబ్, అదర్ ఇన్కమ్, ఏదో దాని నుంచి ట్రేడింగ్ క్యాపిటల్ అది గ్రో అవ్వాలి. ఫస్ట్ దానికి అది పెరగాలి. పెరిగితే అప్పుడు సఫిషియెంట్ ఇది అవుతుంది. ఫోర్త్ వన్, ఎగ్జిస్టింగ్ లోన్స్ని రీస్ట్రక్చర్ చేయండి. మల్టిపుల్ లోన్స్ ఉంటే వాటిని కన్సాలిడేట్ చేసి ఈఎంఐ నెగోషియేట్ చేయండి బ్యాంకుతో. ఆ టెన్యూర్ని ఎక్స్టెండ్ చేయండి. మంత్లీ బర్డెన్ని తగ్గించుకోండి. ఇది ఐడియల్ కాదు, ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది లాంగ్ టర్మ్లో. కానీ షార్ట్ టర్మ్ ప్రెషర్ అనేది తగ్గాలి అంటే ఇది ఖచ్చితంగా చెయ్యాలి. ఆ రిలీఫ్తో మెంటల్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, మెంటల్ స్పేస్ వస్తుంది. మెంటల్ స్పేస్తో బెటర్ ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా పాసిబుల్. ఫిఫ్త్ వన్, ట్రేడింగ్ టైమ్ లైన్ రీడిఫైన్ చేయి. అంతే. ట్రేడింగ్ మంత్లీ ఇన్కమ్ సోర్స్ కాదు. ట్రేడింగ్ అనేది ఒక 2 to 3 years వెల్త్ బిల్డింగ్ టూల్. ఈ టైం లైన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చెయ్యండి. జాబ్ ప్లస్ పార్ట్ టైం ట్రేడింగ్, క్యాపిటల్ రీబిల్డ్ అవుతుంది, ప్రెషర్ తగ్గుతుంది. సెకండ్ ఇయర్ కన్సిస్టెంట్ స్ట్రాటజీ అనేది బిల్డ్ అవుతుంది. స్మాల్ ప్రాఫిట్స్ ఓకే, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. బిగ్ లాసెస్ని అవాయిడ్ చేసేయడమే, అంతే. థర్డ్ ఇయర్, ఈ 2 yearsలో మీరు కన్సిస్టెంట్గా ఉండుంటే అప్పుడు ఫుల్ టైం అటెంప్ట్ ఇవ్వండి. ఇఫ్ నాట్ కన్సిస్టెంట్, కంటిన్యూ పార్ట్ టైం ఓన్లీ. ఇది స్లో అనిపిస్తుంది, కానీ స్లోగా ఉంటేనే సస్టైన్ అవుతావు నీ ఫుల్ టైం ట్రేడింగ్ అనే గోల్కి. ఫాస్ట్ అనేది ఫటల్, అది అసలు మామూలుగా ఉండదు, అంత ఈజీగా ఏది రాదు. సిక్స్త్ వన్, నిజం చెప్పండి కనీసం ఒక్కళ్ళకైనా. సీక్రసీ అనేది పాయిజన్. సీక్రసీ ఐసోలేషన్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఐసోలేషన్ బ్యాడ్ డెసిషన్స్ని రీఇన్ఫోర్స్ చేస్తుంది. వైఫ్కైనా, ఫ్రెండ్కైనా, మెంటర్కైనా నిజం చెప్పండి. నేను స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్పండి. లోన్స్ ఉన్నాయి, హెల్ప్ కావాలి అని చెప్పండి. ఇది వీక్నెస్ కాదు, ఇది కరేజ్. నిజం చెప్పండి. నిజం చెప్పగానే బర్డెన్ అనేది షేర్ అవుతుంది, ఆప్షన్స్ కనిపిస్తాయి. నేను ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, లూప్ అని. లోన్ తీసుకుంటాం, లోన్ తీసుకొని ట్రేడింగ్ చేస్తాం, ట్రేడింగ్ నుంచి ప్రెషర్, ఆ ప్రెషర్తో విత్డ్రాల్స్ ఉంటాయి, క్యాపిటల్ లాస్ అయిపోతుంది, మళ్ళీ కొత్త లోన్. ఈ లూప్ని బ్రేక్ చేయాలి అంటే డ్రామాటిక్ డెసిషన్స్ అసలు పనికిరావు, హానెస్ట్ అసెస్మెంట్ ఖచ్చితంగా కావాలి. నువ్వు ఫుల్ టైం ట్రేడర్గా సక్సీడ్ అవ్వాలి అంటే ఫుల్ టైం ట్రేడర్గా ఈ సిచ్యువేషన్లో ఉండకూడదు, అంతే. విషయం ఏంటంటే ఇంజనీరింగు, మెడిసిన్, లా, ఏవియేషన్స్, చార్టెడ్ అకౌంటెన్సీ, వీటన్నిటికీ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ మనకి మన ట్రేడింగ్కి టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, యూట్యూబు అవి ఉన్నాయి. వాటి దగ్గర ఉన్నది లెసన్స్, చాప్టర్స్, ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. కానీ మనకి స్క్రీన్ షాట్స్, టిప్స్, సీక్రెట్ స్ట్రాటజీ వీడియోస్ ఇవే ఉన్నాయి. నిజమైన టీచరు చదువునిస్తాడు, రైట్ డైరెక్షన్లో పెడతాడు, అంతేగాని ప్రాఫిట్లు, స్క్రీన్ షాట్లు చూపించి ఊహాలోకంలో అలా 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 అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేయడు. మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది స్ట్రాటజీస్ కోసం వెతికారు? ఎంతమంది టిప్స్ ఫాలో అయ్యారు? ఎంతమంది అప్పు చేయకుండా ట్రేడింగ్ చేస్తున్నారు? ఎంతమంది స్ట్రాటజీస్ చెప్పండి, లైవ్ ట్రేడింగ్ చెయ్యండి అని అడిగారు? అసలు ఎప్పుడైనా ఆలోచించారా
ట్రేడింగ్లో సైకాలజీ క్యాప్చర్స్ 80%, రిమైనింగ్ 20% మాత్రమే స్ట్రాటజీ. అండ్ ఇంకేదైనా కానీ లైవ్ ట్రేడింగ్ అండ్ టిప్స్, టెక్నికల్ వీడియోస్ పెట్టేస్తే డబ్బులు సంపాదించేస్తారా? వారెన్ బఫెట్ వచ్చి ఇదిగో ఇది నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ అని వీడియో పెట్టినా కానీ అకౌంట్ లాగిన్ అయ్యి చార్ట్ ముందు కూర్చోగానే వారెన్ బఫెట్ వీడియో కూడా మనం ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసే రీల్స్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది, ఏం గుర్తుండదు. సో మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ సైకాలజీ ఫస్ట్, అంతే. ముందు మీ బ్రెయిన్ని ట్రైన్ చేయండి, ఆ తర్వాత మీరు ఏ టెక్నికల్ వీడియోని చూసినా కాన్సెప్ట్ అర్థమవుతుంది, మైండ్లో స్టోర్ అవుతుంది. అంతేగాని మీ సైకాలజీని ట్రైన్ చేయకుండా మీరు ఎన్ని స్ట్రాటజీ వీడియోస్ వెతికినా, ఎన్ని గంటలు, ఎన్ని వెబ్సైట్స్ వెతికినా ఉపయోగం ఉండదు. ఇది ఫ్యాక్ట్. అంతే, డీవియేట్ అయ్యాం, అర్థమైంది. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడు ఒకసారి ఆలోచించు, నువ్వు ట్రేడింగ్లో ఫెయిల్ అవుతున్నావా, లేకపోతే ప్రెషర్లో ఫంక్షన్ చేయలేకపోతున్నావా? ట్రేడింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే స్ట్రాటజీ మార్చాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన నెత్తి మీద ఉన్న ప్రెషర్ తగ్గాలి. ప్రెషర్ ఉంటే మన బ్రెయిన్ ఎక్స్పెరిమెంట్ చెయ్యదు, వెయిట్ చెయ్యదు, నేర్చుకోదు, సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అంతే. నిజం చెప్పాలంటే ఈఎంఐ ప్రెషర్తో ఫుల్ టైం ట్రేడింగ్ అనేది అదొక బ్రేవరీ కాదు, అది సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఈ స్టేజ్లో నువ్వు ట్రేడర్ కాదు, నువ్వు ఎంటర్ప్రెన్యూర్ కూడా కాదు, నువ్వు ఒక డెడ్ లైన్ హోస్టేజ్, అంతే. సో ఇప్పుడు చాయిస్ చెప్పుకుందాం. డ్రామాటిక్ చాయిస్ కాదు, ప్రాక్టికల్ చాయిస్. జాబ్ చేస్తే నీ టాలెంట్ ఏం తగ్గదు, నీ ఇంటెలిజెన్స్ తగ్గదు, నీ డ్రీమ్ తగ్గదు, నీ ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గితే క్యాపిటల్ని టచ్ చేయాల్సిన అవసరం పోతుంది. క్యాపిటల్ అనేది స్టేబుల్ అయితే ఎడ్జ్ అనేది మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఎడ్జ్ అనేది రిటర్న్ అయితే కాన్ఫిడెన్స్ మళ్ళీ వస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది ఒక సీక్వెన్స్. ఒక నిజం చెప్తాను, ఇది వినడం కొంచెం కష్టం. ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలి అంటే కొన్ని మంత్స్ ఫుల్ టైం ట్రేడర్ లాగా బిహేవ్ చేయకూడదు. అసలు మన ఐడెంటిటీని ఎవ్వరికి చెప్పకూడదు. మన మీద మనకి నమ్మకం కలిగిన తర్వాత నేను ఇది చేయగలను అనుకున్న తర్వాత అప్పుడు చెప్పాలి. స్లోగా బిల్డ్ చేయాలి, సైడ్ ఇన్కమ్తో సర్వైవ్ అవ్వాలి. ట్రేడింగ్ని టైంతో గ్రో చెయ్యాలి. ఫాస్ట్గా రన్ అయితే ఫాస్ట్గానే పడిపోతుంది. ట్రేడింగ్ అనేది రేస్ కాదు, అలా అని మారథాన్ కూడా కాదు. ట్రేడింగ్ అనేది ఒక లైఫ్ టైం క్రాఫ్ట్. క్రాఫ్ట్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ సర్వైవ్ అవ్వాలి. ఇది జీవితం. లైఫ్ అనేది 2-3 గంటల్లో అయిపోయే సినిమా కాదు, ఒక్క రోజులో అయిపోయే ఓడిఐ మ్యాచ్ కాదు. సర్వైవ్ అవ్వాలంటే ప్రెషర్ని రిలీజ్ చేయాలి. ఈఎంఐ ప్రెషర్లో ట్రేడింగ్ అనేది లెర్నింగ్ కాదు, ప్రాక్టీస్ కూడా కాదు, పానిక్. నేను చెప్పగలిగేది ఒకటే, ఈ లూప్లో ఉంటే మాత్రం ఇంకా లోపలికి వెళ్ళొద్దు. అప్పు తీసుకొని ఊబిలోకి దిగడం ఆపండి. జాబ్ చేయి, ప్రెషర్ తగ్గించు, క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయి, స్లోగా రీబిల్డ్ చేయి. ఇది బోరింగ్ అనిపిస్తుంది, కానీ బోరింగ్ నువ్వు ట్రేడింగ్లో స్ట్రాంగ్గా నిలబడేలా చేస్తుంది. నువ్వు చేసే ట్రేడింగ్ అనేది ఎంత బోర్గా ఉంటే నువ్వు అంత సక్సెస్ అవుతావు మార్కెట్లో. ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటే అవ్వము. ఎక్సైటింగ్ డెసిషన్స్ కేవలం స్టోరీస్ని క్రియేట్ చేస్తాయి, కానీ చివరికి గ్రేవ్యార్డ్స్ని ఫిల్ చేస్తాయి. నువ్వు అలోన్ కాదు. ఈ లూప్లో చాలా మంది ఉన్నారు, కానీ గుర్తించిన వాళ్ళు వెంటనే అర్థం చేసుకొని బయటికి వచ్చారు. ఇప్పుడు చాయిస్ నీ చేతుల్లో ఉంది. క్యాలెండర్ నీ లైఫ్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుందా, లేకపోతే నువ్వు డిసైడ్ చేస్తావా, అంతే. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.